మన దేశంలోని రైతులందరూ అతివృష్టి వల్ల గాని అనావృష్టి వల్ల గాని వారు వేసిన పంట ఎలాంటి నష్టం వాటిల్లకుండా సకాలంలో పంటలు పండించుకొని ప్రాణికోట్లకు ఆధారం కావాలని వారు వారి కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో జీవించాలని ఓ పరశురామేశ్వర ఆనందవల్లి ఇదే మా ప్రార్థన. ఆ తర్వాత ఈనాటి అన్నదాతలు మీలాంటి అంటే ఈ దేవస్థానానికి చేస్తున్నటువంటి మీలాంటి భక్తులు ఇచ్చినటువంటి సహకారంతో ఈనాటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కనుక వారి యొక్క యోగక్షేమాల గురించి ఎంతైనా మనం ఇక్కడ ప్రార్థన చేయాల్సి వస్తుంది. కనుక వారు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని వారి కుటుంబ సభ్యులకు శ్రీ స్వామివారు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా దీవించాలని వారిపై స్వామివారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఎల్లవేళ కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా అవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి అన్నదాత అంటారు. సుఖీ భవ అన్నదాత, సుఖీ భవ అన్నదాత, సుఖీ భవ అన్నదాత, సుఖీ భవ. బోలో ఆనందవల్లి మాతాకు జై, బోలో ఆనందవల్లి మాతాకు జై, బోలో పరశురామేశ్వర స్వామికి జై.